టు వీటీవీ. టీడీపీ జాతీయ స్థాయిలో మీద పోరుకి సిద్ధమవుతుందా? అమీతుమీ తేల్చుకునేటువంటి దిశగా అంటే మొన్నటి వరకు కూడా ఏదో వేచి చూసే ధోరణిలోనో లేపోతే జరుగుతుంది ఎలా అనే దాని మీద బహుశా కొంత ఉదాసీనంగా ఉందా? లేదంటే వ్యూహాత్మకంగా కొంత ఆగుదాం అనుకున్నదో తెలీదు కానీ, పార్లమెంటు సభ్యులతో మోహన్ రెడ్డి సమావేశమై ఈ కీలకమైనటువంటి సూచనలు చేశారు. అంటే ఈ సూచనలు గనక పరిశీలించినట్లయితే మామూలుగా విపక్షంగా ఉన్నాం కాబట్టి మనం అడగాలి అన్నట్టు కాకుండా, నిజంగా ఒక పోరు బాటలో వెళ్ళాలి అన్నట్టుగా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ పార్లమెంటు సభ్యులతో పార్లమెంట్‌లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి ప్రత్యేకించి ఒకవైపు ఈ కార్యకర్తల మీద అక్రమ కేసులు, కొన్ని నోటీసులు లేకుండా అరెస్ట్ చేయటాలు అనేటువంటివి అసలే అవి సహజంగా వాళ్ళ తరపున ఎత్తాల్సిందే. దీనికి మరి చర్చించేటువంటి అవకాశం వీళ్ళకి లభిస్తుందా? లభించనట్లయితే వీళ్ళేం జేస్తారు? అనేది ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని ఖచ్చితంగా పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారు. ప్రస్తావించిన తర్వాత దీనికి విపక్షాల నుంచి సైతం ఎటువంటి మద్దతు లభిస్తుంది అనేటువంటిది ఒక ఆసక్తికరమైన అంశం. విపక్షాల నుంచే గనక మద్దతు లభించినట్టయితే జాతీయ స్థాయిలో ఈ అంశానికి డెఫినిట్‌గా ఒక ప్రాధాన్యత అనేటువంటిది సంతరించుకుంటుంది. ఇది పార్టీకి సంబంధించి పార్టీని, కార్యకర్తలని రక్షించుకునేటువంటి వ్యూహంలో భాగంగా ఈ అంశం తీసుకున్నారనుకోవచ్చు. ఇది ఒకటే కాదు. ఇది ఇలా ప్రస్తావిస్తూనే ఒకవైపు విశాఖ ఉక్కుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరించేటువంటి అనుమతించబోం అనేటువంటి ఒక నినాదాన్ని లక్ష్యంగా వీళ్ళు భుజానికెత్తుకున్నారు. వైసీపీ భుజానికెత్తుకున్నటువంటి ఈ అంశం మీద కూడా ఈ అధికార పక్షం నుంచి ఫ్లోర్‌లో వీళ్ళకి విధమైనటువంటి ఇది స్పందన ఉంటుంది. వాళ్ళ నుంచి కూడా వీళ్ళతో పాటు గళం కలిపేటువంటి వారు ఎవరుంటారు? ఎంతమంది? ఎన్ని పార్టీలనేది కూడా ఒక అంశం. సంగతి అలా ఉంచినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశం గురించి ఇంకా ఇతరత్రా ఇది అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర కూడా మేము ఆందోళన చేస్తాం అన్నారు. జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ప్రత్యక్ష పోరుకి వీరు సిద్ధమయ్యారు. ప్రత్యక్ష పోరుకి సిద్ధమైనప్పుడు పోరులో మద్దతుగా వచ్చేటువంటి వాళ్ళెవరు? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు అప్పుడు సమాజ్‌వాదీ పార్టీ వారు వీరు వీళ్ళందరూ గూడా వచ్చారు. ఒక కాంగ్రెస్ మినహాయించి. ఓకే. వైసీపీ మీద జరిగే దాడులకి సంబంధించి. కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ప్రస్తావిస్తున్నప్పుడు పోలవరం ప్రధానమైనటువంటిది, కీలకమైనటువంటిది పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించడానికి ఒప్పుకోము అనేది ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు అధికారంలో ఉన్నటువంటి కూటమిని కూడా ఇరుకున పెట్టేటువంటి అంశం. దాంతో పాటుగా విశాఖ కూడా కూడా ఇరుకున పెట్టేటువంటి ఈ 2 అంశాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా గట్టిగా గళం విప్పాలి అనేటువంటిదే ఇది. సో, ఈ సూచనలన్నీ కూడా చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇక ఇక్కడి నుంచి పోరుబాట పట్టనున్నారు అనేది తెలుస్తోంది. పార్లమెంట్‌లో ఈ గళం వినిపించటం, ప్రత్యక్ష ఆందోళనకు పూనుకోవడం అనేటువంటిది ఒక ఫేజ్ అయితే, తర్వాత ఇక అక్కడి నుంచి జనంలోకి వెళ్ళాలి అని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక ప్రత్యక్ష పోరు బాటలో వీరికి డెఫినిట్‌గా అవరోధాలనేవి ఉంటాయి. ఎందుకంటే ఇటు జాతీయ స్థాయిలోనూ ప్రభుత్వం సహించదు. ఇక్కడ సరే. ఇక్కడ పూర్తిగా అణచివేత ధోరణిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోరు అనేటువంటిది ఖచ్చితంగా చాలా సంక్లిష్టమైనటువంటి అంశం. ఈ పరిస్థితుల్లో విపక్షాల నుంచి ఎవరి మద్దతు తీసుకుంటారు? ముఖ్యంగా ఈ పోరుబాటలు అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, కాదన్నట్లయితే పోలవరం దీనికి సంబంధించి గాని, ఇటువంటి అంశాల మీద ఈ ఒక కార్యాచరణ, కార్యాచరణగా గాని ఇలాంటి వాళ్ళతో కలిసి వెళతారా? అనేది ఈ మొత్తం వ్యవహారంలో పార్లమెంట్‌లో గాని, బయట గాని కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశంగా చూడాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇక వాటికి సిద్ధం. బహుశా ఇది ఎంత స్థాయిలో ప్రజాస్పందన కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది చూడాలి. డెఫినిట్‌గా ప్రత్యక్షంగా తన జనంలోకి ఎప్పుడైతే వెళతాడో, వెళ్ళినప్పుడు ప్రజా ఆదరణ కూడా ఉంటుందనేటువంటిది. అదే విధంగా ఇవన్నీ ఎలా ఉన్నట్లయితే కర్నూలుకి సంబంధించి అంశం చూడటానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు కర్నూలు నుంచి తరలించి కేవలం బెంచ్ ఏర్పాటు చేస్తాం అనే దాని మీద కర్నూలులో ఒక పెద్ద ఎత్తున
న్యాయవాదుల నుంచి ఒక నిరసన మొదలైంది. న్యాయవాదుల నిరసనకే పరిమితం అవుతుంది అనుకోవడానికి వీల్లేదు. ఇది గనక ఫ్లేర్ అప్ అయినట్లయితే, తర్వాత ఇది ముదిరి పాకాన పడితే మళ్ళీ ఏమవుతుందంటే, ప్రత్యేక రాష్ట్రం కావాలి, రాయలసీమకి ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేటువంటి ఒక నినాదానికి మిగతా జిల్లాల నుంచి కూడా ఊపొచ్చినట్లయితే, కాస్త రాష్ట్రానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అవుతుంది. మరి ఈ ఆందోళన అనేటువంటిది ఆ దిశగా ఉండే అవకాశం ఉందా? దీన్నైతే డెఫినిట్‌గా వైసీపీ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళు సమర్థించే అవకాశం ఉండదు కానీ, ఉద్యమం నుంచి మళ్ళీ ఒక కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడు ఎవరైనా పుట్టుకొస్తే మాత్రం ఇబ్బంది. ఈ అణిచివేసేటువంటి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారనడంలో సందేహం లేదు. అణచివేతల మీద మాత్రం వైసీపీ డెఫినిట్‌గా గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఓవరాల్‌గా మొత్తం పరిస్థితి చూసినట్లయితే ఇక రాష్ట్రంలో ఆందోళనల పర్వానికి వైసీపీ సిద్ధమైనట్టుగానే తెలుస్తుంది. సూచనగానే, సూచీగానే పార్లమెంటు సభ్యుల్ని పిలిచారు. అయితే పార్లమెంట్‌లో వైసీపీకున్న బలం ఎంత? అదే విధంగా కూటమికి ఉన్నటువంటి బలంతో పోల్చుకుంటే ఎంతవరకు గళం వినిపించగలుగుతారు? దీనికి ప్రతిస్పందన ఎంతవరకు ఉంటుంది? అనేది కూడా ప్రశ్నార్థకమే. కాబట్టి అనివార్యంగా విపక్షాలతో కూడా కలిసి పోరాటం చేయాలి. మరి ఆ విపక్షాలు ఎవరు? వీళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుంది? కొన్ని అంశాల ప్రాతిపదికగా రాజకీయ పరంగా కలిసి పోరాటం చేయలేకపోయినా, తమ పోరాటానికి సంఘీభావం తెలిపేటువంటి పార్టీలతో వీళ్ళు జత కడతారా? అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.